సహస్ర మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. దాదాపు పోలీసులు 4 రోజుల పాటు ఈ కేసును ఛేదించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించారు. 10వ తరగతి పిల్లాడు సాయి అనే వ్యక్తి సో ఆ అమ్మాయిని చంపినట్టుగా, డబ్బుల కోసం వెళ్ళి చంపినట్టుగా ఇప్పుడు పోలీసులు ఆ అబ్బాయిని విచారిస్తున్నారు. మాట్లాడదాం. ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు సునీత అండి. నేను ఓనర్స్ వాళ్ళ కోడల్ని. మీడియా వాళ్ళు మా ఆయనే చేసిండు. ఇంటి ఇప్పుడు బయట నుంచి వెళ్ళి కెమెరాలు చెక్ చేశారండి. ఇంటి వాళ్ళు ఎవరు రాలేదని మేము చెప్తున్నాం. వాళ్ళకు కూడా కనిపిస్తుంది. మా అత్తయ్య ఇక్కడ ఊగుతుంది. మా పాప వచ్చి చూసి తొంగి. అనుమానపు వ్యక్తి ఆడోళ్ళు గాని మొగోళ్ళు గాని అట్లా చూపిస్తున్నారు. మా పాపే అని నేను ఆల్రెడీ సార్ వాళ్ళకి చెప్పిన. మా పాపే సార్ ముగ్గేయమనని మా అత్తమ్మ అడిగింది. మా పాప అడిగితే నీకు బాగాలేదు కదమ్మా నేనేస్తా అని చెప్పేసి అని ఆమె ఇట్లా చెప్పేది ఇట్లా చూసేసి వెళ్ళిపోయింది. ఆల్రెడీ అంటే అబ్బాయి అనుమానితుడు అని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తి చెప్పేసిండ్రు. మా ఫాదర్ కి 2 సార్లు దడొచ్చింది ఆ న్యూస్ చూసి. ఒకవేళ మా ఫాదర్ కి ఏమైతే మా ఫాదర్ ఎవరు తీసుకొచ్చేవాళ్ళు? మీడియా ఇంత దారుణంగా వేయొద్దండి. మీడియా మాత్రం ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, మీడియాకి రిక్వెస్ట్. ఇంటి ఓనర్ కొడుకే. మాకు 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా ఫాదర్ వాళ్ళు కో ఫాదర్స్ ఉంటారు అంటుంది. ఇప్పుడు ఓనర్స్ చేసిండ్రు అని అంటే మేము ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాం. ఆ పిల్ల మా ఇంటికన్నా ఉంటది, మా ఇంట్లోనే తింటది. అమ్మాయి ఆడుకోవడం గానీ ఎప్పుడైనా మీతో మాట్లాడటం గానీ లాస్ట్ మాట్లాడడం ఆడుకుంది మా పాపతోటి. సండే 8:30 వరకు మా ఇంట్లోనే ఉంది ఆ పిల్ల. ఇక్కడ ఈ బాల్కన్లు ఆడతారు, ఇక్కడ ఆడతారు, ఆ మెట్ల మీద ఆడతారు. నానా మీరెవ్వరు పైకి వెళ్ళ మా పిల్లలు చెప్పినాం, మీరెవ్వరు పైకి వెళ్ళండి. శాశ్వత వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడే ఆడుకుంటారు, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఆడుకోండి, కానీ పైకి వెళ్ళొద్దు మీరు. అంటే గ్లాసెస్ లేవు కదండి, అట్లని పిల్లలు చూస్తారు పడతారు అని చెప్పేసి నేను కిందనే ఆడుకోండి అని కిందనే ఆడుకుంటారు ఆ పిల్లలు. అసలు చాలా ఆ పిల్లనైతే అసలు కళ్ళల్లో ఇదైపోయింది, మాయమైనట్టు అయింది. ఎప్పుడైనా అమ్మాయి బయటికి రావడం గానీ లేకపోతే మీతో మాట్లాడటం గానీ చిన్న ఆడుకోవడం గానీ ఇలా జరిగింది? మా ఇంట్లోనే ఉంటదండి. స్కూల్ లేదంటే మా ఇంట్లోనే ఉంటది. వాళ్ళమ్మ ఇప్పుడు స్కూల్ లేదనుకో, వాడికి చిన్నోడికి ఉన్నదనుకో అని పంపించేస్తే ఆ పిల్ల ఒక్క బాక్స్ ఇవ్వడానికి వస్తుంది. ఇక్కడనే ఉంటది. మా చిన్న కొడుకున్నాడు, 3 years ఏమో ఉంటాడు. ఇక్కడనే ఉంటది. ఆమె బాక్స్ ఇచ్చేసి వచ్చి ఇక్కడనే ఆడుకుంటది, ఇంట్లోనే ఉంటది, టీవీ చూసుకుంటది. మళ్ళా వాళ్ళ ఇంట్లో కూడా టీవీ దగ్గర వాళ్ళిద్దరికి ఏమన్నా అయినా గానీ వాళ్ళిద్దరు కొట్లాడుకున్న పిల్లలిద్దరు కొట్లాడుకున్నా గానీ ఆ పాప కిందకు వస్తుంది. లేకపోతే వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కొట్టుకున్నా గానీ వాడి కిందకు వస్తుంది, ఆమె పైన ఉంటది. అట్లా ఉంటారు, మంచిగా ఉంటారు వాళ్ళు. ఏదో వాళ్ళు కొట్లాడుకున్నా చేసుకున్నా గానీ ఈమె ఆవేదన చెప్తారు. ఎవరు మాట్లాడదు. మీకు జరిగిన అన్యాయము ఆవేదన ఎవరు మాట్లాడదు. మీరెవరమ్మా? అంటే అట్లా ఎట్లా ప్రూఫ్స్ లేకుండా ఎలా తీసుకెళ్తారు అసలు? ఇప్పుడు తెలిసింది కదా ఎలా తీసుకెళ్తారు. ఇప్పుడు అది ఎలా తీసుకెళ్తారు? ఆయన చేసినట్టు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఆయన ఎలా తీసుకెళ్లారు? మళ్ళీ ఫాదర్ ఎలా తీసుకెళ్లారు? ఎవరైనా చేశారు? ఫోటో ఎవరు చేశారు? ఫోటో ఎవరు పెట్టారు? మేము కూడా మా చెల్లె ఉంది, నేను ఉన్నాను. మా డాడీ అలా చేయడు. అట్లా ఎట్లా ఆమె చేస్తాడు? ఇప్పుడు దొరికిందా నిజము? మా డాడీకి న్యాయం కావాలి. అసలు ఏ న్యాయం కావాలంటే తీసుకెళ్లారు. మంచోడే, మమ్మల్ని కొట్టాడు. టీవీలో ఎలా వేస్తారు అసలు? ఫోటో వేసారు, పేరు వేసారు, అన్ని వేసారు. ఎలా వేస్తారు అసలు? ఇప్పుడు మీ డాడీ నిందితుడు కాదని తెలిసింది కదా? తెలిసింది. ఇప్పుడు ఆయన తెలిసింది. ఇప్పుడు ఎలా తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు అసలు? ఇంకా పంపించలేదా? పంపించలేదు. మా మమ్మీ కూడా అక్కడికి తీసుకెళ్లారు. మంచి అనేది కొంత దూరం వెళ్తది. ఈ చెడన్న చూసి స్టేట్ మొత్తం అయ్యిందా సార్? వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఆయన ఎవరితో మాట్లాడిన కూడా మాట్లాడు. సో ఇప్పటిదాకా మాట్లాడిన ఈ అమ్మాయి ఎవరైతే సహస్ర కేసులో సంజయ్ ని అదుపులో తీసుకుని వాళ్ళు మాట్లాడారు కదా, సో వాళ్ళ కూతురు మా డాడీ ఎందుకు అరెస్ట్ చేస్తారని మాట్లాడుతుంది. మా డాడీ ఎలాంటి తప్పు చేయలేదు, ఇప్పుడు మా డాడీకి న్యాయం కావాలని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన పేరు మంచి పేరు రావాలా? టీవీలో దేశం అంతా చెడ్డ పేరు వచ్చింది, మంచి పేరు రావాలా? మంచి పేరు రావాలా? ఆయన కాడు 15 సంవత్సరాలు ఏరియాలో ఉంది. ఈ ఏరియా వాళ్ళ ఆయన పక్కన మాట్లాడినారు. ఈ మీడియా వాళ్ళ పేరు బదలాం చేసినారు. కేవలం మీడియా వాళ్ళే పెట్టారు. ఈ పొద్దుకి 5 రోజులు కడుపు తిండి చేస్తున్నారు. మేము ఒక దేశం నుంచి కడుపు పండుగ వచ్చినాము. మేము ఒక ప్యానల్ రాలేదు. మేము కడుపు బతకడానికి వచ్చినాము.
మీద ఏం చేసేసి ఈ మీడియా వాళ్ళు తాము చేసి ప్రతి ఛానల్ ఇచ్చారు. మీడియా వాళ్ళకి న్యాయం కాదు. మంచోడని మీడియా వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వాలా, ప్రతి ఛానల్ ఇవ్వాలా. అది మేము కోరుకుంటాం. సంజీవ్ మంచోడని మాకు రావాలా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల సంబంధాలు రావాలంటే చాలా కష్టం. ఇది ఇద్దరు భర్త భార్యలు జైల్లో కొన్నారు. 5 రోజులు మా కడుపు తినలేదు. ఏ పిల్లలకి ఇలా రాకూడదు, ఏదైనా సరే పేరు రాకూడదు. చుట్టాలు అందరికి పేరు రాకూడదు. బలాలతో చుట్టాలు చేశారు. ఆ మాట రావద్దు. అతను మంచోడని మాకు రావాలా. అతను మంచోడనే మాకు కావాలా. అతను మంచోడు, మంచి వ్యక్తి. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మన చుట్టాలందరికి ఏముంటది, ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆ పిల్లల సంబంధాలు రావాలని తెలుగు వస్తే చెప్పు రేపు పొద్దున. అది మాకు ఈడోకి ఎలాగ ఇప్పుడు తప్పుగా వెళ్ళిందో మాకు మంచిగా రావాలంతే, అంతవరకే. ఇప్పుడు తెల్లారు తీసుకెళ్ళిపోయారు. అమ్మాయికి కూడా 5 రోజులు మా కడుపు తిండి లేదు, చాయ్ లేవు, తిల్లు లేవు. ఇంట్లో ఉప్పు, కారం, పసుపు అన్ని కొమ్మరించారు. బీరులో బట్టలు, చెలుపులో కొండ బిడ్డలతో వాటర్. కాదమ్మా, ఇప్పుడు అదుపులో తీసుకున్నారు కదా ఆ అబ్బాయికి, ఇప్పుడు అబ్బాయిని 10వ తరగతి విద్యార్థి తీసుకున్నారు కదా అదుపులోకి. ఆ అబ్బాయితో అసలు మీరు ఎప్పుడైనా చూసారా? లేకపోతే చూడలేదు. మేము ఈ కింద ఉంటాము. మా మేనగోడలు 15 సంవత్సరం ఈ బస్తీలో ఉంది. ఎవరి నోటంటే ఆలకించిన సంజీవ్ అన్న అబ్బాయి చాలా వ్యక్తి మంచోడు. ఇంటికల వాంటర్లు కూడా మేము కాలుకి మొక్కల వాళ్ళ నుండి మేము ధైర్యంగా ఉన్నాము. ఈమె పెద్ద అమ్మాయి. మేము ఇంటికల వాండ్రమ్మకి వాళ్ళ కొడుకులకి వాళ్ళ ధైర్యంతో మేము ఉన్నాము. మేము వార్తలు చూస్తారు. 5 రోజులైతే మా కొడుకు తిండిలో వస్తారు. అలా తెప్పికెలాంటి నిందలు రావద్దు. ఈ అమ్మాయికి సంబంధం రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పు. సో చూసారు కదా, సంజయ్ అదుపులో తీసుకున్నారు కాబట్టి ఆయన ఎలాంటి నిందితుడు కాదు, ఆయన ఒక అప్రూవరు. సో ఆయన మీద ఇప్పుడు చాలా ఎలిగేషన్ చేశారు చాలా మంది. అతనే హత్య చేశాడు శాస్త్రం అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ రావద్దని కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. సంజయ్ గురించి ఆయన చాలా మంచోడు. మాకు ఎప్పుడు ఒకరితో మాట్లాడడం కదా, గొడవలు కదా, అవేం లేదు. వాళ్ళ పని ఏదో వాళ్ళదేదో. కాకపోతే ఈ రోజు మాకు ఇది వచ్చింది అన్నట్టు మేము తిరుగుతాం అంతే. 4 రోజులు మమ్మల్ని తిప్పుతురు. మరి ఇంకేం మాట్లాడతావు? ఆడపిల్లలతో నుండి ఎట్లా బయటకు వస్తాము? మీరు మీడియా లేదు లేదు వేసేసుకున్నారు. ఆయన ఇప్పుడు ఎట్లా మీరు బయటకు తెస్తారు? ఇది ఎట్లా పోనిస్తారు? మీదే ఉంది, మీడియా వాళ్ళదే ఉంది ఇప్పుడు అంతే. ఒకసారి సంజయ్ వాళ్ళ డాక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం కోరుకుంటున్నాం? మాకు న్యాయం కావాలి. అతన్ని చంపేయాలి. అసలు వాళ్ళ ఫాదర్స్ ఏం చేసి కూడా, పేరెంట్స్ ఏం చేసి కూడా తెలియదు, కానీ మేమైతే చంపేసాం. మాకుంటే ఆయన ఎట్లా చేస్తాడు? 10th క్లాస్ చదువుతున్నాడు, మా స్కూల్లో ఉన్నాడు. మా స్కూల్లో చదువుతున్నాడు 10th క్లాస్. పొద్దున ఇన్వెస్టిగేట్ చేసినందుకు వచ్చారు పోలీసు. అప్పుడు నాకు స్కూల్లో నాకు తెలిసింది. అప్పుడు అట్లా కాదు, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇలా బాబుని అంటే అట్లా తెలిసింది. ఈయన చంపిండని నాకు తెలియదు. ఇప్పుడు 3కి వచ్చేటప్పుడు, నేను 5కి వచ్చాను. ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు తెలిసింది. ఓకే, ఇప్పుడు మీ డాడీ గురించి ఏం చెప్తావు? అంటే ఇంత రప్చర్ క్రియేట్ అయింది అసలు. అట్లా ఏ ప్రూఫ్స్ లేకుండా మీడియా ఎలా క్రియేట్ చేస్తారు? అసలు మీడియా వాళ్ళకి అన్నారు ఫస్ట్ మెయిన్ మనీ 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 మనీ. ఇప్పుడు మనీ మొత్తం ఉన్నది. మనీ ప్రాబ్లం వల్ల ఆయన అట్లా చేసిండంట. హీరో పేపర్ లో రాసుకున్నాడంట మొత్తం, ఎట్లా చంపాలి ఎలా చంపాలి అనేసి మొత్తం రాసుకున్నాడంట పేపర్ లో. వాళ్ళ బాబు వాళ్ళతో ఆడలేదు, మా కింద వాళ్ళతో ఆడతాం మేము. ఇలా ఆ బాబుతో ఆడుకుంటాడు. ఈ గల్లీలో క్రికెట్ ఆడుకుంటారు. మాకేదొక్కటి ఎలాగంతా న్యూస్ వెళ్ళిపోయిందో, అతను చంపాడు సంజీవ్ అని. మాకు ఆ న్యూస్ లో మంచిగా రావాలి సార్. అబ్బాయి చాలా సంజీవ్ అని ఈ వ్యక్తి చాలా మంచి, మళ్ళీ మాకు న్యూస్ లో రావాలి. ఈ పిల్లల సంబంధాలు తెలుగు వస్తాయి సార్ చెప్పండి ఒకసారి. 15 సంవత్సరాలు ఈ ఏరియాలో ఉన్నాడు. మేము వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి వార్తలు మేము ఎక్కడ వినలేదు అసలు. మేము ఎక్కడున్నామో మా ఫ్యామిలీ తెలియదు. మా చుట్టాలు ఏమనుకుంటారు? పలాయని ఎత్తి చంపాడు, వాళ్ళ సంబంధాలు రావద్దు అనుకుంటారు కదా. పలాయని సంబంధాలు ఎలాగొస్తాయి పిల్లలకి రేపు పొద్దున్న చెప్పండి సార్. ఆయన మంచిగా ఉండాలి. మాకు తప్పు చేయలేదు, సంజీవ్ తప్పు చేయలేదు, మాకు రావాలా. నేను 8th క్లాస్ అవుతున్నా, 10th క్లాస్ అవుతున్నాడు. ఏ స్కూల్? రావు స్కూల్. సేమ్ స్కూల్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీ డాడీ విషయంలో నీకు ఏం కావాలి? మాకు డాడీ విషయంలో మంచితనం కావాలి, న్యాయం కావాలి ఫస్ట్. మాకు మెయిన్
ఇంకా మా డాడీ మంచిగా ఉంటాడు. మమ్మల్ని ఏమన్నాడు సార్, రివర్స్ అయ్యండి. న్యూస్ వాళ్ళు ఏం చేస్తారు అది రివర్స్ చేయండి మొత్తం. వాళ్ళ పేరు ఎలా తెలిసిందో, ఫోటో ఎలా పెట్టారో అంతా వాళ్ళు మొత్తం రివర్స్ చేయాలి. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? మీ మమ్మీ గానీ మీరు గానీ మాట్లాడాం. ఎప్పుడు మీ డాడీని అదుపులో తీసుకున్న తర్వాత ట్యూస్డే రోజు మాట్లాడాం. మండే నైట్ 12 కి తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఇంటికి అసలు రాలేదు. అసలు మా డాడీ ఎలా తీసుకెళ్తారు అసలు?